మిథున రాశి వారికి ఏప్రిల్ నెల 2024 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మాస రాస ఫలితాలు చెబుతున్నాను. ముందుగా ఈ మిథున రాశి వారికి ఏప్రిల్ నెల చాలా దివ్యంగా ఉంది. గురుడు ఏప్రిల్ 22 నుంచి మనకి మేషరాశి నుంచి వృషభ రాశి ప్రవేశం చేస్తాడు. కాబట్టి ఆ విధంగా లాభంలో ఉన్నటువంటి గురుడు వ్యయస్థితిగతుడైన వల్ల కొంచెం విద్యార్థులు జాగ్రత్తలు తీసుకొని చదవాల్సినటువంటి అవసరం ఉంది. ఏప్రిల్ ఆఖరి వారంలో మొదట 3 వారాలు కూడా ఈ యొక్క మిథున రాశి వారికి అవ్వని పనులన్నీ కూడా పూర్తయిపోవడం జరుగుతుంది. గురుడు వెళ్ళిపోయే ముందు చక్కగా మీకు స్థిరాస్తుల్ని ఏర్పాటు చేయడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. అలాగే రాజ్యస్థితిగతుడైనటువంటి రాహువు, అలాగే బుధుడు వక్రించి 9 ఏప్రిల్ నుంచి రాజ్యస్థితిలో ఉండడము, అలాగే కుజుడు 23 ఏప్రిల్ ముందు ఆయన భాగ్యంలో ఉండడము అనేకమైనటువంటి మార్పులను మీకు తీసుకురాస్తుంది జీవితంలో. కాబట్టి రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళు మీరు సాధిస్తారు. ఇంతవరకు కూడా మాకు కేసు క్లోజ్ అవ్వట్లేదండి, అడిగి వెళ్ళిపోతున్నారండి సైట్లు అని బాధపడుతున్నటువంటి వాళ్ళంతా కూడా భాగ్యంలో కుజుడు మనకి 23 ఏప్రిల్ వరకు ఉండడం వలన మీరు కొన్ని క్లోజింగ్స్ చేయడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే మరీ ఈ మధ్యకాలంలో రియల్ ఎస్టేట్ వాళ్ళు లక్షలు ఎక్కువ మార్జిన్లు పెట్టేసుకొని 10 లక్షలు మిగలాలా 15 లక్షలు మిగలాలా అని అట్లా పెట్టుకుంటే అవి అన్నిటికీ కూడా క్లోజ్ కావన్నమాట. కాబట్టి ప్రపోర్షనేట్గా మీరు న్యాయంగా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా క్లోజింగ్ అనేటటువంటివి అవుతాయి. ఈ యొక్క బుధుడు వక్రించి 2 ఏప్రిల్ నుంచి ఈ వ్యయస్థితిగతుడై లాభంలో ఉండడం వలన మీకు చక్కగా వ్యాపారాలన్నీ కూడా ముందంచులోకి వెళతాయి. మీకు చక్కగా అన్ని రకాల వ్యాపారాలు చాలా బాగుంటాయి. ఎప్పటి వరకు అండి మీకు 1 వారము వరకు. ఆ తర్వాత మిగతా 3 వారాలు కూడా మనకి రాజ్యస్థితిగతుడు ఇవ్వడం వలన మీరు వ్యాపారాలు కిరాణా వ్యాపారాలు ముఖ్యంగా ఈ వ్యాపారాల వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మీరు డబ్బులు ఇచ్చినటువంటి వాళ్ళు కస్టమర్స్ మళ్ళీ మీకు తిరిగి ఇవ్వరన్నమాట. కాబట్టి ఈ యొక్క శుక్రుడు మనకి 24 ఏప్రిల్ నుంచి మనకి లాభంలో ఉంటున్నాడు. కాబట్టి ఎవరికైతే వివాహాలు కావో అటువంటి వాళ్ళకి వివాహాలు అయిపోతాయి అన్నమాట. అంతకుముందు మొదట 3 వారాలు దివ్యంగా అనూహ్యంగా పెళ్లి చూపులకు వెళ్ళడం తడవు. ఫస్ట్ ట్రిప్లోనే ఈ మిథున రాశి వారు సెలెక్ట్ అయిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అలాగే ఉద్యోగాల కోసం, అలాగే హోటల్ ఇండస్ట్రీ, బట్టల బిజినెస్, ఆ తర్వాత ఈ యొక్క వజ్రాల వ్యాపారము, జమ్స్, పెర్ఫ్యూమ్స్, డ్రై ఫ్రూట్స్, పూజా స్టోర్స్, ఇలాంటి వ్యాపారాలు వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి లాభాలు తీస్తాడు. ఎందుకని శుక్రుడు మనకి ఉచ్చస్థితిగతుడై ఉన్నాడు 24 ఏప్రిల్ వరకు. ఆ తర్వాత కూడా లాభస్థితిగతుడై ఉండడం వలన అద్భుతమైనటువంటి లాభాలు మనకి వ్యాపారస్తులు తీయడం అనేటటువంటిది జరుగుతుంది. ఇకపోతే సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా యాక్టర్స్ వీళ్ళందరూ ఏ సినిమా యాక్ట్ చేసినా సరే బ్రహ్మాండంగా వీళ్ళు గుర్తింపు అనేటటువంటిది వస్తుంది. పారితోషికాలు అవన్నీ డబ్బులు అనేవి ఎలాగో వస్తాయి. గుర్తింపు రావడం అనేటటువంటిది చాలా అవసరం అనమాట. 24 ఏప్రిల్ వరకు ఆ వచ్చిన గుర్తింపును కూడా నిలబెట్టుకోవడం అనేటటువంటిది. టాలెంట్ ఉంటేనే కదా నిలబెట్టుకుంటారు. టాలెంట్ లేనటువంటి వాళ్ళు సినీ సంగీత సాహిత్య రంగాల్లో ఏ కళల్లో అయినా సరే వస్తారు, వెంటనే వెళ్ళిపోతారు. అదే ఈవెన్ సాఫ్ట్వేర్ అయినా అంతే. ఉద్యోగాలు వచ్చేయడం ఈజీ. 3-4 నెలల తర్వాత మనం పని చేయకపోతే వాళ్ళు పీకేస్తారు కదా. కాబట్టి ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ మిథున రాశి వాళ్ళకి లేవు. మిథున రాశి వాళ్ళని ఏడిపించుకు తినేది ఏమిట్రా అంటే అర్ధాష్టమ కేతు, డిప్రెషన్స్లోకి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. కానీ మిథున రాశి వాళ్ళకి స్పెషాలిటీ ఏంటంటే వీళ్ళకి యొక్క సకల కష్టాలని అవతల వాళ్ళకి ఇంకా వాళ్ళని బుర్ర తినేస్తారనమాట. అవతల మనిషి దొరకడమే ఆలస్యం. మీ ఏకరువు పెడుతూనే ఉంటారు వీళ్ళ సమస్యలు. తద్వారా వీళ్ళ యొక్క సమస్యలన్నింటినీ కూడా చెప్పేయడం ద్వారా వీళ్ళ యొక్క టెన్షన్లను వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసేస్తారు. విన్నవాళ్ళం మనం పిచ్చోళ్ళం అయిపోవాలన్నమాట. మళ్ళీ ఇంకొకళ్ళు చూసుకుంటారు, మళ్ళీ ఇంకొకరికి చెప్పుకుంటూ వెళ్తారు. ఇదే వీళ్ళ లైఫ్ స్టైల్ మిథున రాశి వాళ్ళది. కాబట్టి డిప్రెషన్స్ అనేటటువంటిది వీళ్ళు వెళుతూ ఇతరులని పంపిస్తారు ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా. కాబట్టి మిథున రాశి వాళ్ళతో మనము ఎవరైతే ఈ రాశి వాళ్ళు చెప్తున్నారు పాపం మిథున రాశి భర్తలకు బలైపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళు చేయాల్సింది ఏంటంటే వీళ్ళు ఆ టాపిక్లు ఎత్తినప్పుడు వీళ్ళు డైవర్ట్ చేసి మాట్లాడుతూ ఉంటే సరిపోతుంది.
ఇకపోతే మీరు మాత్రం మిథున రాశి వాళ్ళు కంపల్సరీ మీ యొక్క సకల కష్టాలని మీ భర్తకి, పిల్లలకి, ఫ్రెండ్స్కి అందరికీ చెప్తూనే ఉండండి. మీరు టెన్షన్ నుంచి రిలీవ్ అయిపోతారనమాట. ఇకపోతే ఈ యొక్క రాహువు రాజ్యస్థితిగతుడై ఉన్నాడు. ఈ రాజ్యస్థితిగతుడైనటువంటి రాహు ఏం చేస్తాడండి, మీకు వృత్తిలో చక్కగా గొడవలు పెడతాడు. అందువలన అంటే పనంతా బ్రహ్మాండంగా చేస్తారు, కానీ లాస్ట్ మూమెంట్లో ఏదో మీ నోటు దూల వల్ల, నోటు దురద వల్ల ఏదో ఒకటి అనడం అనేటటువంటిది జరుగుతుంది. దానివల్ల సమస్యలు అనేటటువంటివి వస్తాయి. ఇకపోతే ప్రభుత్వ సంబంధించినటువంటి ఉద్యోగాలలో ఉన్నటువంటి వాళ్ళు 14 మార్చి వరకు మనకి భాగ్యములో ఉండి, ఆ తర్వాత 14 మార్చి నుంచి రాజ్యస్థితిగతుడైనటువంటి రవి అద్భుతమైనటువంటి ప్రయోజనాలను మీకు ఇస్తాడు. అందువలన డిఏలు అరియర్స్లు మీకు అన్నీ వచ్చేస్తాయి. ప్రభుత్వ సంబంధమైనటువంటి బెనిఫిట్స్ ఏమీ ఆగో. ప్రభుత్వ సంబంధించినటువంటి పనులు ఏమైతే ఉన్నాయో ఎంతవరకు ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా మిథున రాశి వారు చకా పూర్తి చేసేస్తారు. భాగ్యస్థితిగతుడైనటువంటి శని మీ యొక్క అన్ని పనుల్ని పూర్తి చేసేయడంతో పాటు ఎక్కువ మార్కెటింగ్ లైన్లో ఉన్నటువంటి ఏజెంట్స్, మార్కెటింగ్ పీపుల్ వీళ్ళకి మంచి లాభాలు అనేటటువంటివి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇనప స్క్రాప్ బిజినెస్ నుంచి టాప్ మెయిన్ మనకి ఐరన్ ఇండస్ట్రీస్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే మిథున రాశి వాళ్ళు ఉన్నారో, అలాగే ఓనర్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మనకి అధికమైనటువంటి లాభాలు పొందడానికి అవకాశాలు ఉంటాయన్నమాట. అలాగే ఈ యొక్క మిథున రాశి రైతులు ఉంటారు కదా, ఆ రైతులు ఎలాగా సంపాదన చేస్తారు అంటే రైతుల యొక్క పంటలు బ్రహ్మాండంగా పండిస్తారు, మంచి పంటలు తీస్తారు, ఏజెంట్లకు చక్కగా మేపుతారు వాళ్ళు. మీరు కూడా చక్కగా కొత్త ఇళ్ల స్థలాలు, కొత్త సామాను, కాస్ట్లీ గ్యాడ్జెట్స్, ఇవన్నీ కూడా ఖరీదైనటువంటి వస్తువులు ఇవన్నీ కొంటారు. ఈ చేపల రొయ్యల చెరువుల జోలికి వెళ్ళకండి, ఈ వ్యాపారంలో లాస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే విదేశీ సంబంధమైనటువంటి పనులు, వ్యవహారాలు ఉంటాయి, వాళ్ళ ఫారెన్ డీలింగ్స్, అటువంటి డీలింగ్స్లో కొంచెం మీరు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి ఈ యొక్క ఫార్మా పౌడర్స్ దగ్గర నుంచి ఇవన్నీ కూడా మనము ఇవ్వడం జరుగుతుంది కదా, ఫారిన్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్లో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అలాగే ఈ యొక్క కుజుడు ఎంతో ధైర్యంతో 23 ఏప్రిల్ నుంచి మీరు ప్రవర్తిస్తారు. అంతకుముందు మంచి స్థలాల రేట్లు కూడా మీకు పెరగడము ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. ముఖ్యంగా పుష్కలమైనటువంటి డబ్బు ఈ మిథున రాశి వారికి కలిగి ఉండడము అనేటటువంటిది మీకు ఆనందాన్ని ఇస్తుంది. అయితే మిథున రాశి వాళ్ళకి ముఖ్యంగా అసంతృప్తి అనేటటువంటిది ఉంటుంది ఎక్కువ. వీళ్ళకి ఏంటంటే, మా ఇంట్లో వాళ్ళు మేము ఎంత పని చేస్తున్నాము, మేము ఎంత సహాయం చేస్తున్నాము, కానీ మా ఇంట్లో గుర్తింపు ఉండట్లేదు, మా ఆడపడుచులు అత్తగారులు మమ్మల్ని గుర్తించట్లేదు, మా భర్త గుర్తించట్లేదు, ఇదే ఎంతసేపు చెప్పినా ఇదే సోదే ఉంటుంది. కాబట్టి ఈ సోదని పక్కన పెట్టి మీరు చక్కగా ఆధ్యాత్మికంగా ఎదగండి. మనిషి గుర్తింపు అనేటటువంటిది ఏమీ అవసరం లేదు. భగవంతుడికి మనము చక్కగా ఆయన యొక్క ఆజ్ఞ లేదే మనం ఉచ్ఛ్వాస నిశ్వాసలు కూడా ఒక్కసారి కూడా వదలలేమన్నమాట. కాబట్టి ఈ మిథున రాశి వాళ్ళకి మీ ఇళ్లలో వాళ్ళందరూ గుర్తిస్తారు, విదేశాలకు వెళతారు, విదేశాల్లో బాగా సంపాదిస్తారు. అన్నీ కూడా మిథున రాశి వాళ్ళకి ఆరోగ్యం కూడా ఒక్క తలనొప్పి, మైగ్రేన్ నొప్పి, మోకాళ్ళ నొప్పులు తప్ప మిగతా చర్మ వ్యాధులు వస్తాయి, గోక్కోవడం అనేటటువంటిది ఎక్కువ చేయాలా. కాబట్టి ఇవి తప్ప మిగతావన్నీ కూడా చాలా బాగుంటాయి. అండ్ రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మీరు కేతు జపం చేయాలా, కేతు స్తోత్రాలు చదవాలా, కేతువుకి కిలోంపావు ఉలవల్ని, ఆ చిత్రవర్ణం కలిగినటువంటి వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి దానం చేయాలా ఉదయం 7 గంటలకి సోమవారం నాడు. అదే విధంగా వినాయకుడికి గరికెగడ్డతో మీరు సోమవారం నాడు పూజ చేసేయాలా. లడ్డూలని, తర్వాత తీపి బూందీలని మీరు నివేదన అనేటటువంటిది సమర్పించాలా. అలాగే మనకి మిథున రాశి వారికి వ్యయ గురుడు కావడం వలన గురు జపం చేయండి, గురు స్తోత్రాలు చదవండి, గురువుకు కిలోంపావు శనగల్ని, ఆ తర్వాత మీరేం చేయాలండి, ఈ పసుపు రంగు వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి దానం చేయడం ద్వారా గురువారం నాడు ఉదయం 6 గంటలకి కనీసం ఇవ్వడం ద్వారా మీకు పోతుంది. అలాగే జగద్గురు అయినటువంటి గాణగాపురంలో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామివారి దర్శనం చేసుకోండి. ఇదేదో సరదాగా వెళ్ళినట్టు హనీమూన్కి వెళ్తున్నట్టు కాకుండా, పౌర్ణమి రోజున అని వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు, అలా కాకుండా ఏ రోజునైనా గురువారం నాడు వెళ్ళండి. చక్కగా మీ యొక్క సకల కష్టాలు మీకు పోవడం అనేటటువంటిది ఈ యొక్క మిథున రాశి వారికి జరుగుతుంది. శుభమస్తు.